ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ 8 గంటలకు పైగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం డైరెక్షన్లో సిట్ ఎంక్వైరీ. విజయనగరం జిల్లా పూసపాటిరేగా పిఎస్ లో విచారణకు శ్రీరెడ్డి హాజరు. లోకేష్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని శ్రీరెడ్డిపై అభియోగాలు. విచారణ తర్వాత చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు న్యాయం జరుగుతుంది అన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన. తాగునీటి సమస్యను పరిష్కరించాలి అని రోడ్డుపై బైఠాయింపు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ అవగాహన ర్యాలీ. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి అని కోరిన అధికారులు. నెల్లూరులో వక్ఫ్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వక్ఫ్ సవరణ చట్టం చేశారు. బీజేపీపై ఆరోపణలు గుప్పించిన మాజీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. జనగామలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడిని ఖండిస్తూ ఆందోళన. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీహెచ్పీ ఆందోళన. బెంగాల్లో హిందువులపై దాడి చేసిన మతోన్మాద శక్తులపై చర్యలకు డిమాండ్. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్ద త్వరలో పనులు ప్రారంభానికి సన్నాహాలు. అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్, అడాప్టర్, రింగ్ వేర్లు సిద్ధం. నిపుణుల సూచనలతో పనులు ప్రారంభిస్తాము అన్న రెస్క్యూ టీమ్స్. వరంగల్ నగరంలో ఎండ వేడిం నుంచి ఉపశమనం కలిగించేలా చర్యలు. దెబ్బతిన్న బస్సు షెల్టర్ల పైకప్పులకు గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిషన్. స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రదర్శనలు ఇచ్చిన స్టూడెంట్స్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించండి. హెచ్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వర్య ఆదేశం. టికెట్లపై అజారుద్దీన్ పేరు ప్రస్తావన ఉండొద్దు అని స్పష్టీకరణ. సికింద్రాబాద్ మారేడుపల్లిలో చైన్ స్నాచర్ హల్చల్. వృద్ధురాలి మెడలో నుంచి బంగారు లాక్కెళ్లిన దుండగుడు. అద్దెకి ఇల్లు కావాలి అని ఇంట్లోకి చొరబడి మరీ చైన్ స్నాచ్. హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని కీలలు. 5వ అంతస్తు నుంచి ఎగజిమ్మిన పొగ. మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదు. మరాఠాల ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పురుషుల ధర్నా. మహిళల తరహాలోనే మగవారికి చట్టాలు ఉండాలి అని గలం. పురుషులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకంపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. యాత్రికులు అలర్ట్ గా మెలగాలి అని కేంద్ర సైబర్ క్రైమ్ విభాగం సూచన. బంగ్లాదేశ్ లో హిందూ నేత భబేష్ చంద్రరాయ్ మృతి ఘటనపై స్పందించిన భారత్, భబేష్ హత్యోదంతం కలిచివేసింది అన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ బైస్వాల్. బంగ్లాదేశ్ లో మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలి అని భారత్ డిమాండ్.